హాయ్ ఎవరీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ టు అడా 24/7. సో ముందుగా ఈ యొక్క వీడియోని చూస్తున్న వాళ్ళు లాస్ట్ వరకు వినడమ్మ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. మార్చ్ నుంచి మనకి నోటిఫికేషన్స్, మే నుంచి మనకి ఎగ్జామ్స్. సో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్, అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2027లో జనవరిలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఎస్ఎస్సి జాతర అనేది మనకి స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బికి సంబంధించిన జాతర అనేది కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్ అనేది మీరు ఆలస్యం చేయకండి, ఇక్కడి నుంచే మీరు ప్రారంభించండి. సో ఈరోజు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన గతంలో అత్యధికంగా ఏ టాపిక్ నుంచి, ఏ చాప్టర్ నుంచి మనకి ఎకానమీ నుండి మనకి క్వశ్చన్స్ అడిగారు అనే దాని మీద ఈ వీడియో సెషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్, ఎకానమీ అనేది ఎవరికైతే భయం ఉందో, అట్లీస్ట్ మనకి హై వెయిటేజ్, మీడియం వెయిటేజ్, లో వెయిటేజ్, ఎక్కువగా ఏ టాపిక్ నుంచి, ఏ చాప్టర్ నుంచి మనకి, ఏ సబ్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇప్పటి నుంచే మీరు మొదలు పెట్టచ్చు. సో ఇక ఆలస్యం అనేది చేయకండి. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ ఎకానమీ అనేది ఈ యొక్క వీడియో విన్న తర్వాత మీరు ప్రారంభించడానికి ప్రయత్నించడం. పరీక్షల్లో ఎక్కువగా అడిగే ప్రశ్నలు అంటే ఏ చాప్టర్ నుంచి, ఏ టాపిక్ నుంచి అని చెప్పేసి ఉండాలి. బట్ మనము దాని గురించి కూడా ఆల్రెడీ ఏ చాప్టర్ నుంచి, ఓకే, ఏ ప్రశ్నలు ఎక్కువగా అధికంగా అడిగారు అనేది జస్ట్ ప్రీవియస్ గత వారం నుంచి, ఆల్మోస్ట్ 1 month నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చేస్తూనే ఉన్నాను. సో ఒక్కసారి మీరు వీలుంటే వాటికి సంబంధించిన వీడియో సెషన్స్ కూడా వినండి. లైవ్ సెషన్స్ తీసుకున్నానమ్మా, అవి ఆన్లైన్లో మీరు అటెంప్ట్ చేస్తూ, ఒకవేళ మీరు ఇప్పుడు రికార్డింగ్ వింటున్నారు కాబట్టి అవి ఆన్లైన్ కాబట్టి మీరు బఫర్ అవుతుంది కాబట్టి మీరు పాజ్ చేసే క్వశ్చన్ చూసి దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా మీకు కవర్ చేయడం జరిగింది. యాజ్ ఎ సెడ్, ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ఆ యొక్క ఫౌండేషన్ ఏదైతుందో, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని మేము 23rd December స్టార్ట్ చేసామా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోండి. సో మనకి ఎస్ఎస్సి రాబోయే అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించిన ఆ కోర్సెస్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. కొన్ని వీడియోస్ స్లోగా వెళ్తున్నాయి. సో రికార్డింగ్ సెషన్స్ విన్న తర్వాత మనము లైవ్ సెషన్స్ అనేది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనమ్మా. సో నెక్స్ట్ మీకు అదర్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క టీజీఆర్టీసీ, ఎంఎస్టీ అండ్ టీఎస్టీకి సంబంధించి ఉంటే అది కూడా చూడమ్మా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మోస్ట్ ఆస్క్డ్ ఎకానమీ టాపిక్స్ ఏదైతుందో అది మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా. సో రీసెంట్గా ఎస్ఎస్సి పేపర్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీకి సంబంధించిందమ్మా, అదంతా కూడా ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో కోర్ ఎకానమీ టాపిక్స్ ఏదైతుందో, కోర్ ఎకనామిక్కి సంబంధించిన ఆ టాపిక్స్ అనేది చూద్దాం. సో ఖచ్చితంగా మనకు ఒక బిట్ అనేది ఈ యొక్క టైర్ 1 కానీ టైర్ 2లో కానీ అడిగే క్వశ్చన్స్ వచ్చేసి సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, ఓకే, సెకండరీ సెక్టార్ అంటే ఏంటి, అండ్ టెరిషరీ సెక్టార్ అంటే ఏంటి, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం ఏదైతుందో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎలా అడుగుతున్నాడంటే ఈ యొక్క ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా అనేది ఎంత, జీడిపిలో మన యొక్క ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా ఎంత, షేర్ ఎంత, కంట్రిబ్యూషన్ ఎంత, సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ అనేది ఎంత ఉంది. ఓకేనా. మన జీడిపిలో 53% అమ్మ, ఇది వచ్చేసి అరౌండ్ 80% ఉంది. అదే ప్రైమరీ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ షేర్ అనేది ఏ విధంగా ఉంది, ఓకేనా, ఉద్యోగత ఏదైతుందో, ఉపాధి ఏదైతుందో ఆ వర్క్ ఫోర్స్ యొక్క షేర్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది, దాదాపు 42%. సో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్స్, జీడిపికి సంబంధించిన గ్రోత్ రేట్, అగ్రికల్చర్ గ్రోత్ రేట్స్ ఎంత షేర్ ఉంది అనేది కూడా ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేది మోస్ట్ రిపీటేటివ్ అమ్మ. కావాలంటే ఒకసారి మీరు కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రిపీటెడ్గా రావడం జరుగుతుంది. సో జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఇది నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అనేది రిపీటెడ్గా అడుగుతున్నాడు. బేసిక్ లెవెల్, ఫండమెంటల్ లెవెల్, ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాడు. టఫ్ లెవెల్ అడగట్లేదు. జస్ట్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఆ చాప్టర్స్ అనేది వీడియో సెషన్స్ విని కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉంటే, ఓకేనమ్మా, చాలా డీటెయిల్డ్గా ఆ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి గురించి, ఆర్ ఇన్కమ్ మెథడ్, అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి మీకు తెలిస్తే, పర్ క్యాపిటల్ ఇన్కమ్, గ్రోత్ రేట్ గురించి తెలిస్తే ఈ యొక్క చాప్టర్ అనేది మీకు ఈజీ అమ్మా. ఇది ఎక్కువగా మనకి మెమరీ బేస్డ్గా ఉండదు, కాన్సెప్చువల్. ఒక్కసారి మీరు క్లాస్ విన్న తర్వాత గుర్తుపెట్టుకుంటే మీరు లైఫ్ లాంగ్ అట్లీస్ట్ నెలకు ఒకసారి
లేదంటే నెలకి 2 సార్లన్నా మీరు రివైజ్ చేసినా కానీ ఈ చాప్టర్ అనేది మనకి గుర్తుంటుంది. తర్వాత మనకి ఇది కూడా మెమరీ బేస్డ్ కాదు, ఇది కూడా కాన్సెప్చువల్ బేస్డ్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, ఓకేనమ్మా. ఇన్ఫ్లేషన్ రేటుని బట్టి మనకి ఇన్ఫ్లేషన్ టైప్స్ ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హూ ఆర్ ద బెనిఫిషరీస్, ద్రవ్యోల్బణం వల్ల ధరల పెరుగుదల వల్ల మనకి ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు లూజ్ అవుతారు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుందమ్మా. సో ఇది కూడా కొంచెం ఎక్కువగా మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీకి సంబంధించిన డెఫినేషన్స్, ఎక్కువగా డెఫినేషన్స్ మీద అడగడం జరుగుతుంది. సో ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్, ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం మోడరేట్ పావర్టీ అంటే ఏంటి, ఓకే, అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి, ఇలాంటి ఇది కాకుండా మనకి లేటెస్ట్ డైనమిక్ టాపిక్స్తో లింకప్ చేయడం జరుగుతుంది. లైక్ ఎంపీఐ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి, దాన్ని ఎవరు రూపొందించడం జరిగింది, యుఎన్డిపి వాళ్ళమ్మ. అదే మన యొక్క ఇండియాలో అయితే నీతి ఆయోగ్ ఎవరైతున్నారో దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా. సో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్, పావర్టీ టైప్స్ మీద ఫోకస్ చేయండి, అంతకు మించి మనకి ఎక్కువగా కూడా అడగట్లేదు. ఇంకా ఎలాగో కరెంట్ అఫైర్స్లో మనకి ఈ యొక్క రిపోర్ట్స్ అనేది వస్తాయి కాబట్టి అవి మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి, లేటెస్ట్ అప్డేట్స్తో లింకప్ చేసుకుని చూసుకోండి. తర్వాత వచ్చేసి ఫిజికల్ పాలసీస్, కోశ విధానాలు, బడ్జెట్. ఆల్రెడీ మనందరికీ కూడా తెలిసింది బడ్జెట్. సో బడ్జెట్ అంటే ఏంటి, రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంది, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంది, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంది, ఓకేనా. సో డెఫిసిట్స్ అనేది ఏమన్నా ఉన్నాయా, ఓకేనమ్మా. సో సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి, డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటి, ఇలాంటి అన్ని టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేది ఏదైతుందో అది డిస్కస్ చేద్దాం. అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతుందో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడమ్మా. సో మళ్ళీ చెప్తున్నాను, సెక్టార్స్, ఈ యొక్క జాతీయ ఆదాయం, ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ రెండు కూడా ఒకే యూనిట్ కింద తీసుకున్నాను. ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా బ్యాంకింగ్కి సంబంధించిన ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్, బ్యాంకింగ్ టైప్స్, ఎన్ని రకాల బ్యాంక్స్ అనేది ఉన్నాయి, వాటికి డెఫినేషన్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ అమల్గమేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా. బ్యాంకింగ్కి సంబంధించిన విధులు ఏంటి, కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మానిటరీ పాలసీస్ ఏదైతున్నాయో, మానిటరీ పాలసీ టూల్స్ అనేది ఏదైతుందో ఎక్కువగా దాని మీద అడుగుతున్నాడమ్మా. ఓకే, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్, ఓకేనా. సో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, మన ఎకానమిక్ సిస్టమ్ని ఎలా వీళ్ళు కంట్రోల్ చేస్తారు, ఆర్బీఐ అనేది ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా నివారిస్తారు, ఎలా రెడ్యూస్ చేస్తారు, అండ్ మన గ్రోత్ రేట్ని స్టేబుల్గా ఉండే విధంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎకనామిక్ ప్లానింగ్, 5 ఇయర్ ప్లాన్స్ అండ్ నీతి ఆయోగ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అమ్మా. కాకపోతే ఇది కొంచెం మెమరీ బేస్డ్ ఉంటుంది, ఇది కాన్సెప్ట్స్ కాదమ్మా, ఇది మెమరీ బేస్డ్. ఎక్సెప్ట్ దిస్ మెమరీ, ఇది కాకుండా అక్కడక్కడ మనకి కొంచెం ఈ యొక్క ఆ పాపులేషన్ ఏదైతే 2011 సెన్సెస్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది, బట్ అది ప్యూర్లీ మెమరీ అమ్మ. అంత డెప్త్గా మనము ఇన్ డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు, బట్ ఎక్కువ శాతంగా చూసుకుంటే ఈ టాపిక్స్ ఏదైతుందో వీటి మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దిస్ వన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వీలుంటే ఈ వీడియో అనేది పాజ్ చేసుకొని మేము ఈ టాపిక్స్ మీద మేము ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది సిలబస్ అనేది ఇందులో మనకి కవర్ అవుతుందమ్మా. 80% సిలబస్ అనేది మనకి ఇందులో కవర్ అవుతుంది. అండ్ దీంతో పాటు కరెంట్ అఫైర్స్ని లింకప్ చేసుకోండి. ఆల్రెడీ మనకి చెప్పాను బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ రకాలు, బడ్జెట్కి సంబంధించిన ప్రత్యేకతలు కూడా చెప్పాను. క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా కొన్ని. ఓకే, మూలధన బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ అనేది. అది కాకుండా మనకి యూనియన్ బడ్జెట్ కీ ఫీచర్స్ లేటెస్ట్గా రేపు ఫిబ్రవరి 1న మన కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. హీఈస్ ఆస్కింగ్ డెఫినెట్లీ. ఓకేనా. ఆర్బీఐకి సంబంధించిన పాలసీ రేట్ చేంజెస్ అనేది కూడా అడగడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలిసింది కదా. సో ఆర్బీఐ మీటింగ్ జరిగినప్పుడల్లా కూడా అవన్నీ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ బడ్జెట్ కంటే ముందే మనకి సర్వే అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ సర్వే అనేది సర్వే అట్ ఎ గ్లాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందమ్మా. అంటే మొత్తం పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఒక సర్వే అంతా కూడా ఒక 10 పేజీలు 15 పేజీలకు కుదించడం జరుగుతుంది. ఓకేనా. సో దాని షార్ట్ ఫామ్లో చేయడం జరుగుతుంది. అవి మాత్రమే చదవడానికి ప్రయత్నించండి, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జీడిపికి సంబంధించిన అప్డేట్స్ అవన్నీ కూడా చూసుకోండి. అయితే ఎక్కువ శాతం అదే మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అనేది ఈ ఎంసీక్యూస్ అనేవి, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మనం మెయిన్ టాపిక్ వద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఓవరాల్ జనరల్ వ్యూ అమ్మ, బట్ ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో ఇందాక మీకు చెప్పాను ఇండియన్ ఎకానమీ ఏదైతుందో జీడిపి, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వెరీ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు అనే సంగతి మనకు తెలిసిపోతుంది.
సో నేషనల్ ఇన్కము, ఇన్ఫ్లేషను, అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా ఫ్రీక్వెంట్గా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాట్ టు ప్రయారిటైజ్, ఓకేనా. సో మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. సో యూస్ఫుల్ ఫర్ డిసైడింగ్ వాట్ టు, అంటే సార్ ఫస్ట్ మేము ఎకానమీ అనేది ఎక్కడి నుంచి మేము స్టార్ట్ చేయాలి సార్ అంటే, ఏ సబ్జెక్ట్ అయినా సరే బేసిక్ ఫండమెంటల్స్ అమ్మ. లైక్ అసలు ఎకానమీ అంటే ఏంటి, ఎకనామిక్స్ డెఫినేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎకానమీస్ ఏంటి, టైప్స్ ఆఫ్ గూడ్స్ ఏంటి, ఇలాంటి దగ్గర స్టార్ట్ చేసి ఇంకా మనం యూనిట్కి వెళ్ళాలి అనుకుంటే యూ స్టార్ట్ విత్ దిస్ ఇన్ఫ్లేషన్, ఆర్ యూ స్టార్ట్ విత్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్, ఆర్ యూ స్టార్ట్ విత్ దిస్ నేషనల్ ఇన్కమ్, ఓకేనా. కాకపోతే నేషనల్ ఇన్కమ్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, టఫర్గా ఉంటుంది, కాబట్టి ఆ యొక్క క్లాసెస్ అనేది లాస్ట్లో వినడానికి ప్రయత్నించండి. బట్ మేక్ ఇట్ యాజ్ ద టాప్ ప్రయారిటీ. రివిజన్ చేసేటప్పుడు, ఎంసీక్యూస్ చేసేటప్పుడు మాత్రం దీన్ని టాప్ ప్రయారిటీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్లీజ్ కీప్ ఇట్ యాజ్ ఏ టాప్ ప్రయారిటీ. దీన్ని మొదటి ప్రాధాన్యతగా మీరు ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనమ్మా. ఈ చాప్టర్స్ అయిపోయిన తర్వాత, ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మోస్ట్ వచ్చేసి మనం బ్యాంకింగ్, ఆర్బీఐ ఫంక్షన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. కొంచెం కామన్గా అడుగుతున్నాడు, మరి ఫ్రీక్వెంట్గా కాకపోయినా కానీ హీఈస్ ఆస్కింగ్. ఆల్రెడీ ఈ బ్యాంకింగ్కి సంబంధించిన బేసిక్స్, ఆర్బీఐ ఇందాక మీకు చెప్పాను కదా, మానిటరీ పాలసీ టూల్స్ అనేది ఏదైతుందో బ్యాంక్కి సంబంధించిన ఆ ఫంక్షన్స్, లేటెస్ట్ డిజిటల్ ఏదైతుందో అవి కూడా కొంచెం అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించడమా షాప్ రిపీటెడ్లీ. సో రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బడ్జెట్ అండ్ టాక్సేషన్స్, ఓకేనా. సో అపియర్స్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్, ఓకేనా. అంటే ఎక్కువగా అడుగుతున్నది సెకండ్ ప్రయారిటీ అనేది ఇస్తున్నాడు, కానీ బడ్జెట్ అండ్ ట్యాక్సెస్ నుంచి మనం చూసుకుంటే ఎక్కువగా మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా అడుగుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా క్లియర్గా వాళ్ళు అడగడం జరుగుతుంది. సో బడ్జెట్లో నూతనమైన విధానాలు, నూతనమైన పథకాలు, నూతనమైన అంశాలు మీరు కూడా అబ్జర్వ్ చేయడమా. ఎస్ఎస్సి గత 2-3 ఏళ్ల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్ బడ్జెట్ స్కీమ్స్, లేటెస్ట్ బడ్జెట్కి సంబంధించిన ఏవైతున్నాయో ఆ పథకాల మీదనే ఎక్కువగా అడగడం జరుగుతుంది. కావాలంటే ఒక్కసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. పర్టికులర్లీ టైర్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఎకనామిక్ పాలసీస్ లైక్ ఎల్బీజీ రిఫార్మ్స్, ఇవి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్లానింగ్, ప్రణాళికల్లో భాగంగానే మనకి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ 5 year ప్లాన్స్ ఏదైతుందో నీతి ఆయోగ్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. సో టాప్ టు బాటమ్ చూశారు కదా. సో జీడిపి ఏదైతే మనం చెప్పుకున్న జాతీయ ఆదాయము, అన్ఎంప్లాయ్మెంట్, ఓకేనా, ఇన్ఫ్లేషను, ఓకేనా, వీటి మీకు ఫస్ట్ ఫోకస్ చేయండి. బ్యాంకింగ్, మానిటరీ పాలసీస్ అనేది మీరు నెక్స్ట్ ఫోకస్ చేయండి. బడ్జెట్ అనేది ఏదైతుందో, టాక్సేషన్ ఏదైతుందో వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి ప్లానింగ్, ఎల్పిజి రిఫార్మ్స్ ఏదైతుందో దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చదివేటప్పుడు జస్ట్ ఒక మేబీ వర్స్ట్ కేసులో ఒక 1 hour రీజన్ అమ్మ పవర్టీ ఉంటుంది, ఆ పవర్టీ కూడా ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ మనకి. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఏదైతుందో, లాస్ట్ కవర్ అనేది ఏదైతుందో అది మీకు చాలా క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కొంచెం చూసుకున్నామా. సేమ్ ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు యూనో ఈ యొక్క డిజిటల్ బోర్డులో మీకు ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ రికమెండెడ్ ప్రిపరేషన్ ఆర్డర్ ఫర్ ఎస్ఎస్సి ఓన్లీ. ఇది సార్ మరి ఆర్ఆర్బీకి పనికి వస్తుందంటే కాదు, ఓన్లీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2026లో ట్రెండ్స్ అమ్మ ఇవన్నీ కూడా. సార్ ఇదే ఆర్డర్లో నెక్స్ట్ కూడా అడుగుతాడు అనేది మనకి జస్ట్ ఏంటంటే ముందుగానే మనం తెలుసుకుంటే బెటర్ కదా. సో దట్ నోటిఫికేషన్ వచ్చే ముందే, బిఫోర్ కమింగ్ టు ద నోటిఫికేషన్ అట్లీస్ట్ మీరు ఈ టాపిక్స్ అన్న మీరు ఫినిష్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మనకి వేరే ఉంటాయమ్మా. సో అందుకే ఫస్ట్ మీరు వీడియో సెషన్స్ వినండి. మ్యాక్సిమం 2 monthsలో మనకి ఆ వీడియో సెషన్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఇంకా ఒక 1 month ఎవ్రీ మంత్ ఒకసారన్నా మనం రివిజన్ చేసుకుంటే, ఎంసీక్యూస్, టెస్ట్ సిరీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, డిసెంబర్లో మనకి ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ దానికి సంబంధించిన అడ్మిషన్కి సంబంధించిన మనకి క్వైరీస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు, అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రాబోయే అన్ని ఎస్ఎస్సి నోటిఫికేషన్స్కి సంబంధించిన అన్ని కోర్సెస్ అనేది మనకి ఎస్ఎస్సి ఫౌండేషన్లో ఆ యొక్క టైర్ 1 + టైర్ 2 అనేది మనకి అవైలబుల్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో మీ యొక్క టైం అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఈ వీడియో అంతా కూడా చూసినందుకు హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వాల్యుబుల్. వీలుంటే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు 100% వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మార్క్ కూడా ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంటే కాబట్టి మన మార్క్, మన ఫేట్ని డిసైడ్ చేసేది, మన అపాయింట్మెంట్ లెటర్ని డిసైడ్ చేసేది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అమ్మా, వీలుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మాకు తెలియదు సార్, ఈ యాప్ గురించి మాకు తెలియదు,
మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వాళ్ళకు కొంచెం వెయిట్ చేయండి. నీ యొక్క యాప్ ప్రమోట్ చేసి మీకు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఎవరైతే మాకు ఆల్రెడీ తెలుసు సార్ అన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డైరెక్ట్గా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి, యూ కెన్ గెట్ ఇట్. ఓకేనా, సో చిన్న ప్రమోషన్ యాక్టివిటీ, ఏపీకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ లైవ్ ప్లస్ రికార్డింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది మనకి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్ క్యాలెండర్ దృష్టి పెట్టుకొని ఇది కూడా మనకి స్టార్ట్ అయిందమ్మా. 30th డిసెంబర్ నా క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఇది కాకుండా మనకి ఆ రైల్వేకి సంబంధించిన ఫౌండేషన్ ఏదైతుందో అది కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రైల్వే ఫౌండేషన్ ఏదైతుందో అవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొత్త బ్యాచెస్ అమ్మ, రీసెంట్గా మనకి స్టార్ట్ అయిన బ్యాచెస్. ఇయర్ ఎండింగ్లో భాగంగా ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం. సో ఇప్పటికే కొన్ని క్లాసెస్ స్లోగా జరుగుతున్నాయి. సో మీరు తొందరగా రికార్డింగ్ క్లాసెస్ విన్న తర్వాత డైరెక్ట్గా లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. ఈ బుక్స్ ఉంటాయి, పీవైక్యూస్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో నచ్చినట్టయితే ఈ యొక్క కోర్సెస్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎస్ఎస్సికి సంబంధించి చెప్పాయి కదా, ఎస్ఎస్సికి సంబంధించిన క్యాలెండర్ ఏదైతుందో ఇది ఉంది, అండ్ బ్యాంక్కి సంబంధించిన క్యాలెండర్ అయితే ఇది ఉంది. ఏపీఎస్సి ఫౌండేషన్కి సంబంధించిన ఏపీఎస్సి క్యాలెండర్కి సంబంధించింది అయితే ఈ కోర్సెస్ ఉన్నాయమ్మా. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి అడ్డా 24/7 తెలుగు అని ఉంటుందమ్మా. ఈ యొక్క అడ్డా 24/7 తెలుగు అనేది ఏదైతుందో అది యొక్క ఏదైతుందో యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో కింద ఇక్కడ మనకి అడ్డా 24/7 కనిపిస్తుంది, గూగుల్ ప్లే స్టోర్కి ఎంటర్ అవుట్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాలేషన్ కొట్టండి. ఇన్స్టాలేషన్ కొడితే మనకి ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఓటీపీ మీ అందరికీ తెలిసిందే. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇంగ్లీషా తెలుగు అని అడుగుతుంది. నేనైతే ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. సో చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అంటున్నారమ్మా, వెళ్ళకండి. గో టు ద స్టేట్ ఎగ్జామ్స్. మీరు ఈ స్టేట్ ఎగ్జామ్స్కి వెళ్ళండమ్మా, ప్లీజ్ గో టు ద స్టేట్ ఎగ్జామ్స్. అక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ అని టైప్ చేయండి. తెలంగాణ టైప్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ వస్తాయి. సో మీరు ఏదైతే ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు చూసారు కదా ఎస్ఎస్సి ఏదైతుందో ఆ ఎస్ఎస్సి తెలుగు ఎస్ఎస్సి ఉంటుంది కదా, ఆ తెలుగు ఎస్ఎస్సి కూడా వెళ్ళొచ్చు. సో కొంచెం యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. కొన్ని లైవ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్ ఉంటాయి. సో ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ బై ఎగ్జామ్ ఉంది, అండ్ కొన్ని లైవ్ సెషన్స్ ఉంటాయి. సో మీకు ఇంతకుముందు మీకు కనిపించిన స్లైడ్ మీద నాకు కోడ్ అనేది ఉంటుందమ్మా. సో ఇక్కడ మోర్ ఆఫర్స్ అని కొట్టండి. సో ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో అక్కడ కనిపిస్తుంటుంది మనకి మోర్ ఆఫర్స్ అని. అక్కడ మీరు Y1032 కోడ్ అనేది యూజ్ చేస్తే మీకు ఆ డిస్కౌంట్, అడిషనల్ డిస్కౌంట్ అనేది మనకి వస్తుందమ్మా. ఓకేనా, సో అలా మనకి కూపన్ కోడ్ అప్లై చేస్తే డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. అండ్ ఎవరైనా సరే రెగ్యులర్ అప్డేట్స్ కోసం, నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం, రెగ్యులర్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం, జాబ్ అలర్ట్స్ కోసం, లేదంటే మాకు క్విజ్ కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి, కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ కావాలి, ఫ్రీగా కావాలి, ఓకేనా, పీడిఎఫ్లు కావాలి, టాపిక్ వైజ్ క్విజ్ కావాలన్న వాళ్ళకు కూడా మనకి అడ్డా 24/7లో ఫ్రీగా కొంచెం కంటెంట్ ఉన్నాయమ్మా. వీడియో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్రీ కంటెంట్ అనేది ఏదైతుందో అది కూడా మీరు ఇక్కడ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో నాట్ ఓన్లీ పెయిడ్ క్లాసెస్ బట్ ఆల్సో ఫ్రీ సెషన్స్ అనేది కూడా ఉన్నాయి, ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే, అప్డేట్ చేసుకోవాలి, మేము అప్గ్రేడ్ చేసుకోవాలి, మేము ఎప్పటికప్పుడు కూడా ఇది అవ్వాలంటే మాత్రం ప్లీజ్ డౌన్లోడ్ దిస్ యాప్. ఓకేనా, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యూ కెన్ గెట్ ఇట్. So thank you so much, have a nice day, bye bye, take care, and all the very best for your upcoming examinations. Thank you so much.